నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కుట్రదారు లేడీ డాన్ కామాక్షి ఇల్లును ధ్వంసం చేశారు సిపిఎం కార్యకర్తలు. కామాక్షి ఇంటితో సహా నిందితుడు జేమ్స్ మరికొందరు హత్య కేసులో నిందితుల ఇళ్లు సైతం ధ్వంసం చేశారు. రాత్రి గుంపుగా వెళ్లి నిందితుల ఇళ్లను కూల్చేశారు సిపిఎం కార్యకర్తలు. పెంచలేను కామాక్షి అతి కిరాతకంగా హత్య చేయించింది. దాని పర్యవసానంగా జరిగిన ఘటనగా దీన్ని చూస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి. లేడీ డాన్ కామాక్షి ఇల్లును ధ్వంసం చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? ఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్యకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా సిపిఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు నిన్న రాత్రి ఆర్డీ కాలనీలో ఉండేటువంటి పెంచలయ్య హత్య కుట్రదారైనటువంటి కామాక్షి, అదేవిధంగా హత్యలో భాగస్వాములైనటువంటి కొందరు నిందితులు జేమ్స్, అదేవిధంగా మరో ఇద్దరికి సంబంధించినటువంటి ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. అయితే అతి దారుణంగా గంజాయిపై పోరాటం చేసినటువంటి పెంచలయ్యను దారి కాచి మరీ అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే కమ్యూనిస్టులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం మండిపాటు వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు కూడా కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి అతనికి చాలా అనుచర వర్గంగా ఉంది, సన్నిహితంగా ఉన్నటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే కామాక్షి అరెస్ట్ కావడం, నిందితులను కూడా పోలీసుల అదుపులో ఉండటంతో ఆ వ్యక్తులు కనుక తిరిగి ఆ కాలనీలోకి అడుగు పెడితే తిరిగి పెంచలయ్య ఆత్మ శాంతించబోదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆగ్రహ ఆవేశంతో అక్కడికి వెళ్లి కూడా ఆ ఇళ్లను నేలమట్ట చేసినట్లుగా కూడా తెలుస్తుంది.